Hello everyone, welcome back to our channel Anu Telugu Diaries. Without onion and garlic పన్నీర్ బిర్యానీ అనమాట, దమ్ చేసిన బిర్యానీ. ఫస్ట్ అయితే దానికోసం స్టవ్ మీద వాటర్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లో 2 బే లీఫ్, షాజీరా, మరాఠీ మొగ్గలు, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, కొత్తిమీర అండ్ పుదీనా వేసుకుని బాగా బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెట్టుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువగానే పడుతుంది వాటర్లో, ఎందుకంటే వాటర్ అనేది మనం డ్రైన్ చేసేస్తాం కాబట్టి రైస్ కుక్ అయిన తర్వాత మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకుని అందులో 2 స్పూన్స్ గీ, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పొటాటో, పన్నీరు, కాజు ఇవన్నీ వేసి సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా పొడి అండ్ ధనియాలు, జీలకర్ర పొడి, పెరుగు ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మిక్స్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ వెజిటబుల్స్ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన పని అయితే ఏమీ లేదు, బికాజ్ ఇందులో అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయేవే కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఇది హాఫ్ కుక్ అయ్యేసరికి మనకి రైస్ అనేది కూడా రెడీ అయిపోతుంది. వాటర్ ఇట్లా మరిగిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే నేను నార్మల్ రెగ్యులర్ రైసే యూజ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో కూడా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆనియన్స్ అయితే నేను బ్రౌన్ ఆనియన్స్ ఏమీ వాడలేదు. ఇన్ కేస్ మీకు ఇష్టం ఉంటే కనుక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో రైస్ 90% కుక్ అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న వెజిటబుల్స్లో ఈ రైస్ని వేసుకుని పైన కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని తర్వాత కొద్దిగా సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట. పాలల్లో నానబెట్టింది సాఫ్రాన్ మిల్క్. దమ్కి పెట్టేసుకోవడమే. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి వేడిగా దమ్ చేసిన వెజిటబుల్ బిర్యానీ రెడీ. ఇందులో నేను ఎక్కడ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్స్ కానీ వాడలేదు. మీకు ఇష్టం ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే వాడలేదన్నమాట. టేస్ట్ మాత్రం ఎలాంటి ఇది లేకుండా చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారనమాట. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ ఇంత బాగా వస్తుంది అనేసి, బికాజ్ ఆనియన్స్ వాడలేదు, జింజర్ గార్లిక్ పేస్ట్ వాడలేదు, ఏమన్నా టేస్ట్ బాగోదేమో అనుకున్నాను కానీ బట్ టేస్ట్ మాత్రం అమేజింగ్గా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.